ఒక నిమిషం రామ్మోహన్ గారు, 1 సెకండ్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒక చిన్న ఒక విషయం, పైడి రాకేష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యా, ఈ మధ్య కాలంలోనే మనం ఒక ఇంటర్వ్యూ కూడా చేసాం. సో దాంట్లో కూడా ప్రధానంగా కేసీఆర్ ప్రస్తావన రావడం జరిగింది. సో దాన్ని మీరు కొట్టిపారేయడం జరిగింది. బట్ అవునన్నా కాదన్నా రాజకీయాల్లో కేసీఆర్ లేని రాజకీయాల్ని తెలంగాణలో ఊహించొచ్చా అన్నది ఒక పాయింట్ అయితే గనక, అసెంబ్లీకి కేసీఆర్ వచ్చారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా 8 మంది ఉన్నారు. బట్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఉన్నారు. ఈసారి సభ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు, ఎట్లా భావిస్తున్నారు రాకేష్ రెడ్డి? ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? తెలంగాణ ప్రజల పక్షాన న్యాయం జరిగించడానికి ప్రయత్నం చేస్తాం ప్రతిపక్షంగా. ఒకవేళ గౌరవనీయ ప్రతిపక్ష నాయకుడు ఇట్లనే రోజు రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అతని రాజకీయ అనుభవము, అతని రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి చూడాలని కోరుకుంటున్నాను నేను వ్యక్తిగతంగా. మరి చూడాలి, ఆ పెద్ద ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అవుతాడా, లేకపోతే హాజరేపించుకొని పోయి అనర్హుడు కాకుండా ఉండడానికి హాజరేపించుకోవడానికి వచ్చాడా? ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఆదరించుకోవడానికి వచ్చాడా, మా రైతుల తరపున, నిరుద్యోగుల తరపున, మహిళల తరపున, విద్యార్థుల తరపున, చనిపోతున్న రైతుల ఆత్మహత్యల తరపున పోట్లాడటానికి వచ్చాడా అనేది తెలంగాణ ప్రజలు చూస్తారు ఇప్పుడు 27 వరకు అసెంబ్లీలో. రాకేష్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు, ఇప్పుడు మీరు కూడా ప్రతిపక్షంగా, ఇప్పుడు మీరు నెక్స్ట్ మేము వస్తాం ఎల్లుండి వస్తాం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఇబ్బందులు మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు కాంగ్రెస్ పార్టీని? నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఒక నిమిషం నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉన్నారు, రైతన్నలు వాళ్ళకి రైతు భరోసా కోసం కొట్లాడుతూ ఉన్నారు, రైతు రుణమాఫీ కోసం కొట్లాడుతూ ఉన్నారు, మహిళలు పెన్షన్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు, వృద్ధులు పెన్షన్ల కోసం పడతారు, 2500 ఇస్తున్నారు, తులం బంగారం ఉన్నారు, కళ్యాణంకి, షాదీ ముబారక్ ఇలాంటి ఎన్నో పథకాలు పక్కకు పెట్టారు. వీటి గురించి మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు అంటే మరి ఏం చూస్తున్నారు? ఈ సుమారు ఈ సంవత్సరం నుంచి మీరు అన్న సమస్యల మీద కావాలంటే మీకు వీడియోస్ పెడతాము, క్లిప్స్ పెడతాము, మేము మాట్లాడిన డిబేట్లు పెడతాము, ప్రజాక్షేత్రంలో దీక్షలకు దిగి కొట్లాడినాయి, కేసులు పెట్టించుకున్నాయి. అశోక్ నగర్ లో బండి సంజయ్ కావచ్చు, ఆర్మూర్ లో పైడి రాకేష్ రెడ్డి కావచ్చు, మేము పోట్లాడుతున్నాము. సెక్రటేరియట్ దగ్గర అదే బండి సంజయ్ గారు కారులో నొక్కండి అదేనా పోరాటం అంటే? నొక్కాలనుకుంటే ఇప్పుడు రేపు ఉన్న ఈ మీడియాలో, సోషల్ మీడియాలో ఎడిటింగ్ చేయడం ఇవన్నీ చిన్నప్పటి నుంచి బాగా చూస్తున్నామండి. మీడియా సంస్థలు అన్నిట్లో శ్రీకాంతాచారిని చంపించి కన్న తల్లిని 10 ఏళ్ళు ఇంటికి రాని రాజులు మీరు మాట్లాడతారా మాకు? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మహత్య మేము ఉద్యమకారులకు ఎంతమంది పదవులు ఇచ్చినామో మాకు తెలుసు. ఇలా మీరు బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో గోడ మీద పిల్లిలాగుండి అటు ఇటు చూస్తా ఉంది. మీకు రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని మీరు ఎక్కడ కొట్లాడుతా ఉన్నారు? బీజేపీని విమర్శించాలనుకుంటే మీరు ఒకటే, ఎందుకు కాళేశ్వరం ఫైల్ ఓపెన్ అవుతలేదు, ఎందుకు 9 బేర్ ఓపెన్ అవుతలేదు, ఎందుకు వంచుకుంటున్నారు మీరు? తెలంగాణ ప్రజల డబ్బులు ఎందుకు వంచుకుంటున్నారు? అవును, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ప్రశ్నిస్తేనే నీళ్ళు వచ్చే పరిస్థితిలో ఉంది కదా అదే కాళేశ్వరం నుంచి. ప్రజల పక్షాన కొట్లాడుతుంది, వానకాల పంటకు కాళేశ్వరం నీళ్ళు వదులుతున్నాయి. రామ్మోహన్ రావు గారు మాట్లాడాలనుకుంటున్నారు. రాకేష్ రెడ్డి గారు మీకే. రామ్మోహన్ శ్రీకాంత్ గారు, రేపటి అసెంబ్లీలో జరిగేది ఇప్పుడే కనపడుతుంది. ఏ టీం బి టీం చర్చ జరుగుతాయి స్పష్టంగా. నేనేమంటున్నా, రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెడతారు. ఫస్ట్ జరిగేది అది కదా. దీని మీద ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఆయన ఏమో గాంధీ భవన్ ప్రసంగం అంటారు. అది గాంధీ భవన్ అంటే తెలంగాణ భవన్ ప్రసంగం 10 ఏళ్ళు చేశారని వీళ్ళు అంటారు. తొమ్మిసుంటా అనుకుంటారు. దానిలో నేనేమంటున్నానంటే ఆ ప్రసంగంలో తీయాలంటున్నా ఏది జరిగింది, ఏది జరగలేదు, ఏది మా హయామ జరిగింది, వీళ్ళ హయామ జరిగింది, వాస్తవాలు తీసి చెప్తే ఇప్పుడు చర్చలో వెలుగు పుట్టాలా, వేడి పుట్టాలా? ఇప్పుడు ఏమైంది? బీజేపీ వాళ్ళని ఒక మాట అంటే బీజేపీ వాళ్ళు 10 ప్రశ్నలు అడిగింది, రాకేష్ రెడ్డి గారు 10. నేనేమంటున్నాను, ఇది రేపు జరగొద్దు అంటున్నాను. ఇదే అసెంబ్లీ, మినీ అసెంబ్లీ మనం పెట్టింది. ఇప్పుడు మీరు స్పీకరు కదా, నేను అటువంటి ఏదో మామూలు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అనుకోండి, అదే జరుగుతుంది కదా. ఇట్లా కరెక్ట్ కాదంటున్నాను. ఇప్పుడు రేపు ప్రసంగంలో ఉన్న అంశాలను ఒక్కటొక్కటి విడదీస్తే నల్లేందో తెలియదు, బ్లాక్ అండ్ వైట్ తెలుస్తుంది అని నేను అంటున్నాను. అందుకని గవర్నర్ ప్రసంగాన్ని తప్పు పట్టకుండా గవర్నర్ చెప్పిన అంశాలు అయితే ప్రభుత్వం తప్పడం కాదు, ప్రసంగంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటి మీద ఇక్కడ క్వశ్చన్స్. ఒకటి. రెండోది ఏంటంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి తప్పనిసరి రావాలంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంగా 40% ఓట్లు
38 సీట్లు ఇచ్చారు. 39 ఇస్తే ఒకటి పోయింది, 38 సీట్లు ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు నిలబెట్టారు. ఎంత మాట్లాడినా ఎవరు వచ్చినా శంకర్లో వస్తే తీర్థం అవుతుంది. కేటీఆర్, హరీష్ రావు ఎవరు మాట్లాడినా కేసీఆర్ గారు మాట్లాడిన దానికి వీలు ఉంటుంది. కానీ నా అభ్యర్థన ఏంటంటే రేపటి నుంచి రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం భాష తగ్గించుకొని మాట్లాడాలి. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి నిరోధకమో లేకుంటే అహంకారమో ఉంటే ప్రశ్నించాలి, ప్రశ్నించాలి. కానీ ప్రశ్నించే క్రమంలో ఆయన ముక్కు గురించో ఆయన కాలు గురించో మాట్లాడిన అనుకోండి, ఈయన కూడా మాట్లాడతారు. ఇవి ఏమైతుంది, పంచుంటా అనుకుంటారు. అందుకని నేనేమంటాను అంటే సంయమనం పాటి చర్చను ఒక రకంగా చెప్పాలంటే చాలా హుందాగా నడిపిస్తే బాగుంటదని మనం అనుకుంటున్నాం. ఈ బడ్జెట్ బడ్జెట్ పెట్టడానికి అంకెల గారు అనే వీళ్ళు అంటారు, అద్భుతమైన వెంకట గారు అంటారు. సరే, పర్సనల్ అటాక్స్ తర్వాత కానీ ఇంతకు రేపు కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా రారా చూద్దాం. కేసీఆర్ వచ్చేది రేపు ఏం జరగబోతుందని ఒక ఆతృత అందరికి కామన్ గా ఉంది. ఈ రోజు బడ్జెట్ సంబంధించి ఈరోజు ఒక గవర్నర్ ప్రసంగం చేయడం జరిగింది, మర్యాద పూర్వకమైనటువంటి ప్రసంగం. అది రాకేష్ రెడ్డి గారు ఒక పాయింట్ ఇక్కడ డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీరు సొసైటీని ఉద్దేశించి మాట్లాడతారు, రాజకీయాల్లో హుందా రాజకీయాలు ఉద్దేశించి మాట్లాడతారు, తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఒక సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిపాలనా విధానం, 10 ఏళ్ల నుంచి జరిగినటువంటి పరిపాలన విధానం, ఈ రెండు రేపు ఒక్క చోటికి రాబోతున్నాయి. సో దీంట్లో ఖచ్చితంగా 50% ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని గతంలో భట్టి విక్రమార్క ఒక సందర్భంలో చెప్పినటువంటి సందర్భం మనం చూసాం. రైతు రుణమాఫీ విషయం, రైతు భరోసా విషయం, కరెంటు విషయం కానీ, ఆటో డ్రైవర్ల విషయం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నటువంటి క్రమంలో ప్రతిపక్షం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నారు. ఈవెన్ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి మీరు కానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ. సో అటాకింగ్స్ మోడ్ లోనే వెళ్తుందా, ప్రశ్నకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా? సో ఎట్లా ఉండబోతోంది అంటే మేమైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన పోరాడాలని ఉంటుంది. పాయింట్ 1. మేము ఏదైతే 6 గ్యారంటీలని అబద్ధాల వాగ్దానాలు చేసి తెలంగాణ ప్రజలను నమ్మించి గొంతు కోసిన ఈ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి నాయకత్వం మీద ప్రశ్నిస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే పోయినసారి కాళేశ్వరం మీద టూర్ పెట్టారు ఈ ప్రభుత్వం, ఇప్పుడు మేమంటున్నాం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాలో పర్యటన చేద్దామంటున్నాం. మీడియా మిత్రులు, జర్నలిస్టులు అందరము, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇంకా కమ్యూనిస్టు వీలైతే ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు కట్టారు, ఏ ఊర్లో పెన్షన్లు ఇచ్చారు కొత్తగా, ఏ ఊర్లో ఏమంటారు నిరుద్యోగ భృతి ఇచ్చారు, ఏ ఊర్లో మహిళలకు 2,500 ఇచ్చారు, ఏ ఊర్లో ఆటో డ్రైవర్లకు 12,000 ఇచ్చారు, ఇవన్నీ ఏ ఊర్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఇవన్నీ అడగాల కదా. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తాను, ఒక్క నెల ఆగమన్నాడు, 15 నెలలు అయింది, 4 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు, మరి ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు? ఒక పెన్షన్ ఎందుకు పెంచలేదు? అందరికి రుణమాఫీ కొందరికి ఎందుకు చేశాడు? ప్రతి ఊర్లో అడుగుతాము. సమాధానం ఒకటే చెప్తున్నారు, కేసీఆర్ చేసిన పాపాల పుట్ట పెరిగి పెద్దదైంది, అందుకే మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి. అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ మీడియాను మార్చచ్చు, మోసపుచ్చచ్చు. తెలంగాణ ప్రజలు మోసం చేయలేడు ఇంకా ఎన్ని రోజులు. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడుగా ఆ శాసనసభలో కూడా బట్టి విక్రమార్క గారు చెప్పండి, అడగండి. ఒక సూటి ప్రశ్న. ఈ రోజు నిజామాబాద్ లో ఎంపీ మీ పార్టీ నాయకులు ఉన్నారు. ఈ రోజు పసుపు రైతులు మీరు పసుపు బోర్డు తీసుకొచ్చారు కదా, మేము పసుపు ఎక్కువ పండించుకుంటాం, ఎక్కువ రేటుకు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ రోజు పసుపు జగిత్యాల కానీ అక్కడక్కడ పసుపు పంటలు ఎక్కువ వేసిన సందర్భం. ఈ రోజు రైతాంగం, పసుపు రైతాంగం అన్ని బీజేపీ పసుపు బోర్డుకు ₹1 తీసుకురాలేదు. వినండి రాకేష్ రెడ్డి గారు, వినాలి. పసుపు బోర్డుకు మీరు ₹1 తీసుకురాలేదు. 15,000 దగ్గర రేటు, క్వింటాల్కు ₹15,000 ఇప్పిస్తా అన్నారు. మీరు రోజు ఈ పసుపు తెలంగాణ పసుపు రైతాంగాన్ని మోసం చేసిరు. ఎందుకు మీరు కొట్లాడలేదు? ఎందుకు పసుపు రైతాంగం పట్ల, రైతుల పట్ల నిలబడట్లేదు? మీరు ఎంపీగా ఉన్నారు కదా, మీ నాయకుడే కదా ఎంపీ, మీ బీజేపీ ప్రభుత్వం ఎందుకు కొట్లాడతలేదు? ఆదిలాబాద్ లో CCI సిమెంట్ ఫ్యాక్టరీ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మేము పునరుద్ధరిస్తాం, ఎవరైతే అక్కడ ఉన్న వర్కర్స్ కు మేము జీవితాన్ని ఇస్తాం, మళ్ళీ వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపుతామని అబద్ధపు మాటలు చెప్పి ఈ రోజు అదే సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు అమ్ముతున్నారు. ఎందుకు తుక్కు చొప్పున అమ్ముతా ఉన్నారు? దీనికి మీ బీజేపీ సమాధానం ఏంటి? ఎందుకు ఈ రాష్ట్రంలో మోసం చేస్తూ మీ రాజకీయాలు రాకేష్ రెడ్డి గారు? ఇప్పుడు ఒకటేనండి, నిన్నగాక మొన్న కర్రు వాచి వాత పెట్టారు కాంగ్రెస్ వాళ్ళకి, అయినా కానీ రావట్లేదు మీకు. నిన్నగాక మొన్న 42 నియోజకవర్గాలల్లో పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు, దేశంలో అన్ని తెలిసిన వాళ్ళు, మీ కాంగ్రెస్ చరిత్ర తెలిసిన వాళ్ళే ఈ రోజు బీజేపీని గెలిపించారు. ఏమంటున్నాం, ఆదిలాబాద్ ఓట్లునే, నిజామాబాద్ ఓట్లునే.
అంటే బ్రహ్మాండంగా ఈ రోజు ప్రజలు మీ అన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు బట్టగాల్సి మీ చేసుడు బంద్ చేయండి, డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయండి, ప్రజల దగ్గరికి వెళ్ళి జరిగింది ఏదో జరిగింది. రాకేష్ గారు మీరు సూటి సమాధానం చెప్పాలి. పసుపు రైతులకు ఏమైంది? 15,000 చెప్పింది. పసుపు బోర్డు గురించి చెప్తాను. ఇప్పుడు పసుపు బోర్డు సుమారు 1 month కింద రిపీట్ జరిగింది. మొన్ననే ఐఏఎస్ ఆఫీసర్ ఇంటర్ తీసుకోండి. పసుపు బోర్డు పిల్లలు పుట్టగానే పరిగెత్తారండి. పసుపు బోర్డు ఇప్పుడు స్టార్ట్ అయింది. అక్కడ రైతులకు కావాల్సిన మౌలిక వసతులు, రైతులకు కావాల్సిన మేలు రకం బంగడాలు, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, ఎక్స్పోర్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడము ఒకే రోజులో జరగదండి. 1 week ఇవన్నీ జరగవు. అద్భుతాలు 1 by 1. అంటే ఫస్ట్ మనకున్న ఇంటర్నేషనల్ డిమాండ్ ఉండాలంటే procurement percentage ఎక్కడ ఉండాలా? నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ percentage 2.5 ఉంది. నిర్మల్ కూడా మరి ఎందుకు బాండ్ పేపర్లు ఇచ్చి మేము ఇంటర్వ్యూ చేస్తాను ఇచ్చారు? అది చర్చ అయిపోయింది. ప్రకటన వచ్చింది కదా, దానికి కొంచెం టైం పట్టొచ్చు. వాళ్ళ రైతులకు మేలు రకం బంగడాలు 8% కూరకమని రావడానికి రైతుల నుంచి నిరసన రానంత వరకు రైతుల నుంచి ఈ రోజు నిజామాబాద్ లో పసుపు రైతులందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు 8,000 క్వింటాలు 9,000 క్వింటాల రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. ఎట్లయితే సన్న వడ్లాలకు డబ్బులు ఇవ్వాలో ఎప్పుడు వాళ్ళు ఉరేసుకొని చచ్చినా కదా మీరు అందరూ డిమాండ్ చేసేది. ఇలా పసుపు రైతులందరూ ఉరేసుకొని చచ్చినా కదా మీరు డిమాండ్ చేసేది. బరాబర్ ఎట్లయితే నేను చెప్పినాక ఇప్పుడు పసుపు బోర్డు వచ్చిందండి. ఇంటర్నేషనల్ డిమాండ్ ని ఎట్లా ఎంకరేజ్ చేయాలి అంటే ఇంటర్నేషనల్ ఏ కూరకమైన పర్సెంటేజ్ కోరుకుంటుంది, దానికి రైతులకు మేలు రకమైన వంగడాలు ఇచ్చి, దానికి కావాల్సిన మౌలిక వసతులు క్రియేట్ చేసి, ఎక్స్పోర్ట్ కావాల్సిన ఇంటర్నేషనల్ ప్రాబ్లం చేసి, వాల్యూ యాడెడ్ ఇండస్ట్రీస్ పెట్టి ఇవన్నీ ఒక ఫ్రేమ్ చేస్తేనే అప్పుడు నీకు కావాల్సిన ధర కన్నా ఎక్కువ వస్తుంది. సిమెంట్ ఫ్యాక్టరీ గురించి చెప్పండి. సిమెంట్ ఫ్యాక్టరీ గురించి చెప్పండి. నేను చెప్పింది రండి, మద్దతు ధర కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు నేను ఆర్మూరు శాసనసభ్యుడిగా నా ప్రాంతంలో పసుపు రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను అసెంబ్లీలో. సిమెంట్ ఫ్యాక్టరీ ఎందుకు తుక్కు కింద అమ్ముతా ఉన్నారు? నో, ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి నేను ప్రత్యక్షంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు మేము డైరెక్ట్ ఎవరిని నితిన్ గడ్కరీని కలిసినాం మేము. ఎందుకంటే ఆదిలాబాద్ అది ఈరోజు మాకు ఆయుష్ వస్తున్నది, ఊపిరి వస్తున్నది, విజయాలు అందిస్తున్నది కాబట్టి మేము వెళ్తే వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినారో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినారు. లాస్ట్ కు నితిన్ గడ్కరీ ఏమన్నారు, ఆ సిమెంట్ మేము హైవేలో కొనడానికి కూడా ఒక అగ్రిమెంట్ ఇస్తామన్నారు. ఎవరు రావట్లేదు అక్కడ మొత్తానికి తుక్కు కింద అమ్మిన తర్వాత ఇంకేం చూస్తారు? సిమెంట్ ఫ్యాక్టరీ హిస్టరీ చాలా పెద్దది, దాన్ని చేయాల్సినటువంటి అవసరం బాధ్యత. రాకేష్ రెడ్డి గారు అట్లా మాట్లాడితే మీ బీఆర్ఎస్ పార్టీ గురించి కూడా చాలా మాట్లాడాల్సి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలి, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలి. 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి మా పిల్లలని బాధ పెడుతున్నారు. మా పిల్లలతో ప్రాణాలతో తెలంగాణ మారుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మైనారిటీ అనుకూల ప్రభుత్వం. రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ అడగాలనుకుంటున్నారు. 1 సెకండ్ సార్. నమస్కారం సార్, నా పేరు వెంకట్ నాయక్ సార్, కాంగ్రెస్ పార్టీ. సార్ ఒక విషయం సార్, యాక్చువల్గా అంటే ఇందాక మాట్లాడింది నేను కాదు, యాక్చువల్గా వారు. సో నేనేం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే సార్, ఇప్పుడు నీళ్లు లేవు, పొలాలు ఎండుతున్నాయని చెప్పి రైతులతో రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి అది మీరు కానీ నేను కానీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరం మీద నీళ్లు టీఎంసీ రూపంలో ఆపే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తారు సార్. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లను టీఎంసీ రూపంలో ఉంచకుండా దాన్ని క్యూసెక్కుల రూపంలో తరలించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం నీళ్ళు ఇప్పటికీ ఉన్నాయి, ఆ నీళ్ళ ద్వారానే మొత్తం మేము పొలాలు పండించినాం, ఇప్పటికీ ఆ నీళ్లు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేస్తలేదు, దానివల్ల పొలాలు ఎండుతున్నాయని చెప్పి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది. మీరు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ని మేము ఫాలో అవ్వాలా, లేకపోతే అక్కడ లేని నీళ్ళని క్రియేట్ చేసి వీళ్ళ పైత్యం కోసం మేము చేసే ప్రయత్నం? ఒకటి దీని మీద రేవంత్ రెడ్డి గారి క్లియర్ గా ఆన్సర్ చెప్తారండి. తెలంగాణ 4.5 కోట్ల మందిలో రేవంత్ రెడ్డి తెలివైన వాడు. ఢిల్లీలో వెళ్ళి ఏమన్నాడంటే కాళేశ్వరం నిగ్గు తేలుస్తాము, దూద్ కా దూద్ పానీ చేస్తాము, ఎంత అవినీతి జరిగిందో తెలంగాణ ప్రజలు ఎంత అప్పులు మోసారో అవన్నీ రికవరీ చేసి సరైన కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి చేస్తామంటే రేవంత్ రెడ్డి గారు నేను మీకు ఆ ఫైల్ ఇయ్యా, ఆ ఫైల్ నా దగ్గరనే పెట్టుకుంటా, నేనే బ్లాక్ మెయిల్ చేస్తా అంటున్నాడు. నేనే బ్లాక్ మెయిల్ చెప్తా కేసీఆర్ ని, మీరు వేయకూడదు, కేటీఆర్ నేనే చెప్తా. ఆయన చీఫ్ చాట్ ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఎమ్మెల్యే గారు ఒక్క మాట ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు
మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, రాజ్యాంగబద్ధ అంశాలకు ఒక పెద్దగా మీరు ఉన్నారు కాబట్టి నేను ఒక మాట అడిగే ప్రయత్నం చేస్తున్నా. అడగండి, సరే, కాన్స్టిట్యూషనల్ గా కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ముందు వాళ్ళ వాద ప్రతిపాదనలు వినిపించమని చెప్పి అవకాశం ఇచ్చిన తర్వాత ఇది లీగల్ గా పోతుందా సార్, ఇల్లీగల్ గా పోతుందా? మీరే చెప్పాలి దీనికి. ఇప్పుడు గోస్ట్ కమిషన్ ఏర్పాటు చేసి గోస్ట్ కమిషన్ ముందు వాద ప్రతిపాదనలు వినాలి చెప్పాలని చెప్పి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులుగా మీరు ఒక నా మాట వినండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనుముల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసంలో చిట్ చాట్ చేసి ఒకటే మాట అన్నాడు, నేను సిబిఐకి ఇయ్యను, నేను ఇయ్యను అని అర్థం ఏంటండి? నేను ఇయ్యను, నేను ఇక్కడ ఏం చెయ్యను, టెలిఫోన్ ట్యాపింగ్లు నేనే ఇంటాను, లేకపోతే మా కొండ సూర్యకక్కకి ఇస్తాను, మంచి సంవత్సరాల మన్ను వస్తాను, లేదు లేకపోతే నయ్యం డైరీ మా అన్నదమ్ములకి ఇస్తాను, బోనగిట్లంతా పంచుకోమను, లేదు మొత్తము కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎల్ఎన్టీ వాళ్ళని పిలిపించి కాంట్రాక్టర్ని పిలిచి ఏమేమి ఇచ్చిండ్రు అవన్నీ పంచుకుంటాం మెగా కృష్ణారెడ్డి దగ్గర తప్ప మేము మాత్రం ఇన్వెస్టిగేషన్ I'll come back to you.